హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భీమవరం బుల్లి. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం సగ్గు బియ్యం వడియాల్ని చాలా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. ఇలా చేస్తే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. మీరు ఈ కొలతలతో గనక చేస్తే పర్ఫెక్ట్ వడియాలను చేసేయచ్చు. మరి ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక కప్పు సగ్గు బియ్యానికి 2 కప్పుల నీళ్లు పోసి 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టి ఉంచుకోవాలి. ఇలా మెదిపితే మెత్తగా అవ్వాలన్నమాట. ఇలా నానిన సగ్గు బియ్యాన్ని ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే వడగట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ లోకి 4 నుంచి 5 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అదే జార్ లో 5 ఎండుమిర్చిని తీసుకుని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చకపోతే ఓన్లీ పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద ఒక లోతుగా ఉండి అడుగు మందంగా ఉన్న పాత్రని తీసుకుని దానిలో సగ్గు బియ్యం కొలుచుకున్న కప్పుతోనే 5 కప్పుల నీళ్లు పోసుకుని నీళ్లను వేడెక్కనివ్వాలి. ఆ నీళ్లలో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుని కొద్దిసేపు మరగనివ్వాలండి. ఉప్పు మరీ ఎక్కువ వేసుకుంటే వడియాలు తినలేమండి, ఉప్పుగా ఉంటాయి అన్నమాట. ఉప్పు చూసుకుని వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, ఇంకా ఎండుమిర్చి పేస్ట్ కూడా వేసుకుని 2 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం హీట్ మీద మాత్రమే బాగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలపకపోతే అడుగు అంటేస్తుందండి, వడియాల టేస్ట్ అనేది మారిపోతుంది. సగ్గు బియ్యాన్ని బాగా ఉడికే వరకు కూడా బాగా ఉడికించుకోవాలి. లేదంటే వడియాలు పెట్టాక విరిగిపోతాయి, సరిగ్గా రావు. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా కొద్దిగా చిక్కగా అయ్యే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మరీ చిక్కగా అవ్వకూడదండి. ఇలా అయ్యాక కొద్దిగా వేడి తగ్గే వరకు పక్కన పెట్టుకోవాలి. మరీ వేడి మీద వడియాలు పెట్టేస్తే పల్చగా వచ్చేస్తాయి అన్నమాట. నేను ఇక్కడైతే కవర్ మీద పెడుతున్నాను వడియాల్ని. మీరు కావాలంటే కాటన్ క్లాత్ మీద అయినా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ మడత మంచం మీద కవర్ పెడుతున్నా, అందుకనే కొద్దిగా రౌండ్ షేప్ రావట్లేదు. మీరు సమానంగా ఉన్న నేల మీద పెడితే రౌండ్ గా వస్తాయండి. కొన్ని వడియాలు నేను ఇక్కడ కాటన్ శారీ మీద కూడా పెట్టాను. అన్ని వడియాల్ని ఇలా పెట్టేసుకుని ఒక రోజంతా బాగా ఎండనివ్వాలి. చూడండి, ఈవినింగ్ కల్లా ఇలా బాగా ఎండిపోయాయి. కవర్ మీద పెట్టుకున్న వడియాలు ఇలా తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. కాటన్ క్లాత్ మీద వడియాలు అయితే కొద్దిగా నీళ్లు చిలకరించి తీస్తే వచ్చేస్తాయి. ఇలా అన్ని ఒక పళ్ళెంలో గాని లేదా ఒక ప్లేట్ లో గాని తీసేసుకోవాలి. చూడండి ఎంత పలుచగా బాగా వచ్చాయో. వీటిని ఇంకో 2 రోజుల పాటు ఎండలో బాగా ఎండనివ్వాలండి. 2 రోజుల తర్వాత చూడండి ఇలా బాగా ఎండిపోయాయి. ఇప్పుడు వీటిని బాగా వేడెక్కిన నూనెలో ఒక్కొక్కటిగా వేసుకుని వేయిస్తే చూడండి పువ్వుల్లా భలే పొంగుతున్నాయి కదా. ఇప్పుడు వీటిని తీసుకుని సాంబార్తో గాని రసంతో గాని తింటే ఉంటుంది అద్భుతం అనుకోండి. మరి మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.